హలో అండి. ఈరోజు నేను జపాన్లో ఫస్ట్ టైం జపనీస్ రెస్టారెంట్‌కి వెళ్ళాను. అది కూడా 100% ప్యూర్ వెజిటేరియన్ అలాగే వేగన్ ఇది. ఇక్కడ వెళ్ళగానే నేను ఇంకా ఫుడ్ ఏమి ఆర్డర్ చేయలేదు. నాకు వెల్కమ్ డ్రింక్ గ్రీన్ టీ ఇచ్చారు. ఎందుకంటే ఇది జపాన్ కాబట్టి గ్రీన్ టీలే తాగుతారు. నేను జపనీస్ ఫుల్ మీల్ ఆర్డర్ చేశాను. అందులో భాగంగా నాకు యాపిల్ జ్యూస్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపలేదంట. ఈ జ్యూస్ అయిపోలోపు నా ఫుడ్ అయితే వచ్చేసింది. వావ్! ఫుడ్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇంకొకటి ఇవంతా ఆర్గానిక్ ఫుడ్డే అంట. ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపలేదు. ఈవెన్ ఆయిల్స్, ఉప్పు, కారం ఇవన్నీ ఉంటాయి కదా! చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తారంట వీళ్ళు. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుందండి. అసలు నేను ఆర్డర్ చేసిన ఫుడ్ పేరేంటో కూడా నాకు తెలీదు. బట్ ఫుడ్ అయితే చాలా బావుంది. బీట్రూట్‌తో గూడా ఇంత టేస్టీగా సూప్ చేయొచ్చని ఇది తాగాక తెలిసిందండి. ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ చాలా మైల్డ్‌గా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంది. డైట్‌లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. డైట్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి. ఎక్కువ హెల్త్ గురించి జాగ్రత్త ఉన్నవాళ్ళు ఈ రెస్టారెంట్‌కైతే పక్కా వెళ్ళండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బావుంది. ఎంత తిన్నా గానీ మనకి దీనివల్ల ఎలాంటి చెడు ఉండదు. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫుడ్ అంతా ఆర్గానిక్, చాలా పద్ధతిగా, నీట్‌గా చేశారు. ఎక్కువ డీప్ ఫ్రైడ్ లేదు. ఇంకోటి షుగర్ ఐటెమ్స్ అసలేమీ లేదు. అంత టేస్ట్ చాలా నార్మల్‌గా బావుంది. ఇంకా జపాన్‌లో వెజ్ ఫుడ్ దొరకడం ఎంత కష్టమో తెలుసు. అలాంటిది ఇది ప్యూర్ వెజ్ అంటే చాలా అదృష్టమే అనుకోవాలి. నేను ఏ ఫుడ్ ఆర్డర్ చేశానో కూడా నాకు తెలీదు. ఏదో పేరు బావుంది. ఏదో కొంచెం ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. బట్ ఐటెమ్స్ మీద ఐటెమ్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ నా స్టొమక్ ఫుల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కేక్ కూడా వస్తుందంట. సో, నేను మిగతావన్నీ పార్సెల్ చేయమని చెప్పాను వాళ్ళకి. ఫైనల్లీ మందార పూలతో చేసిన టీ ఇచ్చారు. దీనికి అసలు పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత బావుంది.